మీరు జస్ట్ వీడియోస్ క్రియేట్ చేసి, అది కూడా మీ ఫేస్ చూపించకుండా వీడియోస్ క్రియేట్ చేసి ఆ వీడియోస్ని పోస్ట్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. మంత్లీ ఒక 10,000 నుంచి 20,000 అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఒక సీక్రెట్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ నుంచే మనకి ఎర్నింగ్ అయితే వస్తాయి. అదేంది, అందులో ఎలా వర్క్ ఉంటుంది, ఎలా చేస్తే మనకు అమౌంట్ వస్తాయి, ఇలా క్లియర్ గా ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ద వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఫర్దర్ గా చాలా వస్తాయి. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ ది ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి విష్ లింక్. ఈ ప్లాట్ఫామ్ కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇందులో మనం అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకుంటూ అవి షేర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆటోమేషన్ కూడా చేయొచ్చు అన్నమాట మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ అయితే ఉంటుంది, వీళ్ళు ప్రొడక్ట్స్ గురించి రీల్స్ చేస్తారు అన్నట్టు. వాళ్ళ రీల్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు లింక్ పంపిస్తామని చెప్తారు. సో ఆటోమేషన్ కూడా ఈ విష్ లింక్ అనే ప్లాట్ఫామ్ నుంచి చేస్తారు అన్నట్టు. అంతేకాదు మనం ఈ వీడియోలో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఇన్కమ్ ఎలా డబుల్ ట్రిపుల్ చేయాలనేసి క్లియర్ గా మాట్లాడతాను. సో దట్ మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ వాటికి లింక్స్ ఇస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. దానికంటే ముందు విష్ లింక్ అనే ప్లాట్ఫామ్ ఇంతకు ముందు తెలుసా లేదా అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈ విష్ లింక్ ప్లాట్ఫామ్ లో రిజిస్టర్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంటాయి. ఆ క్రైటీరియాస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో 2000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. 2000 ఫాలోవర్స్ అయినా ఉంటే మీ ఇన్స్టాగ్రామ్ ని విష్ లింక్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. దెన్ మీరు రీల్స్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ మీ దగ్గర మొబైల్ అయితే ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ మెయిన్ గా కావాల్సింది పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు చెప్పిన 3 థింగ్స్ మీ దగ్గర ఉంటే కనుక డెఫినెట్ గా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు 2000 ఫాలోవర్స్ లేదనుకోండి, మీరు ఏదో ఒకటి గ్యామ్లింగ్ చేసైనా 2000 ఫాలోవర్స్ తెచ్చుకోండి, తర్వాత లింక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు రెగ్యులర్ గా రీల్స్ చేయండి, ఆటోమేటిక్ గా 2000 ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఇప్పుడు మీకు విష్ లింక్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంతో ఇన్స్టాగ్రామ్ ని ఎలా లింక్ చేయాలి అనేసి చెప్తాను. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, అగైన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మింత్రా నుంచి, మీషో నుంచి అవన్నీ అఫిలియేట్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకో, ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. వన్స్ మీరు ఓటీపీ వెరిఫై చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ నైనా యూట్యూబ్ నైనా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ కి అయితే 2000 ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్ కి అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టాగ్రామ్ మీద కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ మీద టిక్ చేసా. టిక్ చేసిన వెంటనే నా ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది, క్రోమ్ లో ఓపెన్ అవుతుంది. సింపుల్ గా నేను పర్మిషన్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. కంటిన్యూ యాజ్ హలో తేజ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ టిక్ చేసుకొని అలో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది, కనెక్టింగ్ అని వస్తుంది. ఇక్కడ కొంతమందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, లైక్ వాళ్ళ ప్రొఫైల్లో 2000 ఫాలోవర్స్ లేకపోవడం కానీ కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల. సో ఒకవేళ మీకు 2000 ఫాలోవర్స్ ఉండి మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ట్రై చేస్తే ఈవినింగ్ ట్రై చేయండి, మళ్ళీ ఈవినింగ్ ట్రై చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. నాకు కూడా వేరే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు కూడా కనెక్ట్ అవ్వలేదు, మళ్ళీ నేను ఒక 3 అవర్స్ అలా వెయిట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తే అయ్యింది అన్నట్టు. సో అందుకే మీకు కూడా చెప్తున్నాం. సో ఇక్కడ మీరు కొన్ని బ్రాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్గా ఎక్కువగా మనం యూస్ చేసేది మింత్రా, మీషో, ఇంకా మీకు నచ్చిన ఇక్కడ నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ 4 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం వచ్చేసరికి 4 సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత క్రియేట్ మై విష్ లింక్ షాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు క్రియేటింగ్ యువర్ విష్ లింక్ షాప్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు నాకైతే కంగ్రాచులేషన్స్ హలో అని వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు wishlink.com హలో తేజ, ఇది నా లింక్ అన్నట్టు. సో ఇప్పుడు మనం క్రియేట్ ఫస్ట్ విష్ లింక్ పోస్ట్ కదా, దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనం ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మనం రీల్స్ చేసాం కదా, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం కదా, ఆ రీల్స్లో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్యాప్షన్ అయితే ఇవ్వాలి, లైక్ పోస్టర్ టైటిల్, ఆ టైటిల్ ఏందో అని ఇవ్వాలన్నట్టు. దాని తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ చూస్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసుకుని యాక్సెసరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో అదనమాట. నేను లైవ్గా మీకు చేసి కూడా చూపిస్తాను. సో ఇది ఒక పోస్ట్ క్రియేట్ చేసే ప్రాసెస్. మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసాం, అందులో మన ఇన్స్టాగ్రామ్ని లింక్ చేసాం. ఇది వచ్చేసరికి పోస్ట్ క్రియేట్ చేసే ప్రాసెస్. దీని గురించి డీటెయిల్గా ఫర్దర్గా చెప్తాను. ఇప్పటికైతే నేను స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్కిప్ చేస్తున్నాను. అండ్ మీకు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఒక యాప్ కూడా ఉంటుంది. సో సింపుల్గా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది. నేను యాప్ని డౌన్లోడ్ చేసుకొని నా ఓల్డ్ అకౌంట్ లాగిన్ చేసి మీకు చూపిస్తాను. ప్లే స్టోర్లో యాప్ ఉంటుందని చెప్పా కదా, నేను డౌన్లోడ్ చేసుకున్నా, ఓపెన్ చేసుకుంటున్నా. నా అకౌంట్ కూడా లాగిన్ అయితే చేశాను, నా ఓల్డ్ అకౌంట్ ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 215 రూపీస్ నేను ఆల్రెడీ ఏం చేసుకున్న అమౌంట్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 215 రూపీస్. ఇప్పుడు దీంట్లో మీరు లింక్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సింపుల్గా ఇక్కడ ప్లస్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సింగిల్ ప్రొడక్ట్ విష్ లింక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ లింక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీషోది, మింత్రాది ప్లాట్ఫామ్ లింక్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీషో ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ మీషో అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఈ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్లో వచ్చేసరికి 185 రూపీస్ అయితే ఉంది. దీని షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీని లింక్ అయితే కాపీ చేసుకున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి వెళ్తాను. ఇక్కడ ఆ లింక్ అయితే
పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రోడక్ట్ అనేది కన్వర్ట్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇంత క్రియేట్ చేసాం. ఇప్పుడు మీషో అనేసి చూడండి, ఇది ఇప్పుడు క్రియేట్ చేసాం. సో దీని లింక్ మనం కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసుకొని షేర్ చేయొచ్చు. బట్ దీని పర్సెంటేజ్ మనకి ఎంత వస్తుందంటే 0.5% కమిషన్ వస్తుంది. అదే నేను ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదన్నమాట మొబైల్ సెట్. దీనికి 9% కమిషన్ అయితే వస్తుంది అన్నట్టు. సో దీనికి మాత్రం 0.5% కమిషన్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేస్తున్నట్లయితే నేను అనలిటిక్స్ లోకి వెళ్తాను. నేను ఇంతకు ముందు ఒక రీల్ చేశాను అన్నట్టు. ఆ రీల్లో ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ కి చాలా మంది బై చేశారు. నాకు 215 రూపీస్ ఎర్నింగ్ అయితే వచ్చింది. సో అర్థమైంది కదా లింక్స్ క్రియేట్ చేయడం అన్నది. సో లింక్స్ క్రియేట్ చేసుకున్న లింక్స్ అన్ని మై షాప్ మీద క్లిక్ చేసుకుంటే మీ షాప్ లో అయితే ఉంటాయి అనమాట. ఏవైతే లింక్స్ క్రియేట్ చేసుకుంటారో అవన్నీ మీ షాప్ లో అయితే ఉంటాయి. ఒకసారి ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. సో ఒకసారి నేమ్ సెట్ చేసుకోండి. మీ నేమ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ హెచ్టీ డీల్స్ అనేవి పెడుతున్నా. హెచ్టీ డీల్స్ ఈ విధంగా పెట్టేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు లింక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఒకసారి వెబ్సైట్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా వెబ్సైట్ లో ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు మన దాంట్లో ఇప్పుడు ఏం ప్రొడక్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ప్రొడక్ట్ యాడ్ చేస్తే సూపర్ గా చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మొత్తం మనకు ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇదే లింక్ ని మీరు మై బయోలో పెట్టుకున్నారు అనుకోండి. సో ఎవరైనా క్లిక్ చేసుకొని బయోలో వచ్చిన అనుకోండి ఇక్కడ నుంచి బై చేస్తారు. సో అర్థమైంది కదా లింక్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ని పోస్ట్ చేద్దాం. ఆ రీల్ కి మనం ఆటోమేటిక్ గా లింక్ ఎలా సెట్ చేద్దాం అనేది చూద్దాం అన్నట్టు. సో నేనైతే ఫస్ట్ ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. చూడొచ్చు ఇది నా ఐడియా అన్నట్టు. సో నేను వచ్చేసరికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను. చూడొచ్చు నేను ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడే అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ గురించి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి ప్రోడక్ట్ ని లింక్ చేయాలన్నట్టు. సో దానికోసం నేను విష్ లింక్ క్యామ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ విష్ లింక్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం కిందక పోస్ట్ చేసిన వీడియో అయితే కనిపిస్తుంది, రీల్ అయితే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకు టైటిల్ ఇవ్వాలన్నమాట. లైక్ నేను వచ్చేసరికి బెస్ట్ ప్రోడక్ట్ అండర్ 200 అయితే ఇస్తున్నా. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అన్నమాట. మీరు ఏదైనా ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు. అంటే మీ ప్రోడక్ట్ రిలేటెడ్. ప్రోడక్ట్ వచ్చేసరికి యాక్సెసరీస్ అనమాట. యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ థీమ్ వచ్చేసరికి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకుని ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒకటే సెలెక్ట్ చేసా. ఇప్పుడు నేను యాడ్ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత పోస్ట్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ ప్రోడక్ట్ లింక్ అయితే ఇవ్వాలి. మనం ఈ ప్రోడక్ట్ లింక్ ని మీషో నుంచి తీసుకున్నాం కాబట్టి మీషో నుంచి లింక్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మీషోలో ప్రోడక్ట్ అయితే ఉంది. ఇదే ప్రోడక్ట్ లింక్. సో సింపుల్ గా నేను షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. దీని లింక్ కాపీ చేసుకున్నా. విష్ లింక్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ప్రోడక్ట్ లింక్ వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నా. తర్వాత కన్వర్ట్ అయిన యాడ్ ప్రోడక్ట్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు వచ్చేసి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది నాకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 9% కమిషన్ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనదర్ ప్రోడక్ట్ దాని మీద క్లిక్ చేసుకొని ఇంకా ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా నేను ప్రివ్యూ పోస్ట్ విష్ లింక్ ఉందా దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్నాక మనకి ఈ విధంగా అనిపిస్తుందంట. సో నేను వచ్చేసరికి సింపుల్ గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పబ్లిష్ చేస్తాను. సో పబ్లిష్ మీద క్లిక్ చేస్తాను. పబ్లిష్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ వచ్చింది. నేను ఫస్ట్ టైం ఒక పోస్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ లింక్ ని కాపీ చేసుకొని సో సింపుల్ గా నేను బయోలో పెట్టుకున్నాను అనుకోండి. ఎవరైనా ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే బయోలోకి వస్తారు. సో అక్కడ నుంచి ప్రొడక్ట్ ని బై చేస్తారు. మనకు 9% కమిషన్ అయితే వస్తుంది. మీ కమిషన్ మొత్తం అనలిటిక్స్ లోకి వెళ్ళినట్లయితే మీకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు నెట్ కమిషన్ దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో ఎంతమంది ఆర్డర్ చేశారు, ఎన్నిసార్లు ఆ ప్రోడక్ట్ కి ఎంత కమిషన్ వచ్చింది, ఇలా ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ టైం నేను ఒక పోస్ట్ అయితే ఎంగేజ్ చేశాను కాబట్టి కంగ్రాచులేషన్స్ వచ్చింది. ఎనేబుల్ విష్ లింక్ ఎంగేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఎనేబుల్ అయ్యాయి అన్నమాట. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ డిఎం కూడా వస్తుంది అన్నట్టు. విచ్ బ్రాండ్, ప్లేస్, ఇంకా ప్రతిదీ లింక్ ప్లేస్ అని కామెంట్ చేసినా మనకు డైరెక్ట్ వాళ్ళకి లింక్ వెళ్తుంది అనమాట. సెటప్ చేసుకోవచ్చు అవన్నీ. ఇప్పుడు మీకు ఆటోమేషన్ లింక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు వై యూ షుడ్ యూస్ ఇట్, సేవ్ అవర్స్ రిప్లైయింగ్ టు లింక్ కామెంట్స్. అంటే లింక్ అని కామెంట్ వచ్చింది కదా. సో వాళ్ళకి మనం ప్రతిసారి లింక్ పంపించాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. సో వీళ్ళే లింక్ పంపిస్తారు. ఎంగేజ్మెంట్ రేట్ కూడా ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి అన్నట్టు. డిలెక్ట్ యువర్ ఫాలోవర్స్, న్యూ ఛానల్ ఫర్ ఎర్నింగ్, ఇలా ప్రతిదీ మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి మొత్తం చూసుకోవచ్చు మీరు. సింపుల్ గా నేను ఎనేబుల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ విష్ లింక్ మీద క్లిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో చూసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. లేకుంటే సింపుల్ గా ఎనేబుల్ విష్ లింక్ ఎంగేజ్ దాని మీద క్లిక్ చేసుకున్నా. నాకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు కొంచెం పర్మిషన్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది లింక్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఇది వర్కౌట్ అవుతుంది. సో నేను కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నా. నేను నా పేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ నుంచి హలో తేజ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. సింపుల్ గానే పర్మిషన్ అన్ని ఎనేబుల్ చేసుకొని సేవ్ చేస్తున్నా. సో మీరు కూడా పర్మిషన్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ కి ఫేస్బుక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసి ఉండాలి. అప్పుడే మీకు ఇవన్నీ ప్రాసెస్ అయితే అవుతుంది. నేను గాట్ ఇట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. మొత్తం అయిపోయింది అది. సో ఇప్పుడు నేను ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ఫేస్బుక్ పేజ్ కనెక్షన్, ప్లీజ్ రిఫర్ దిస్ గైడ్ టు రీసాల్వ్ ద ప్రాబ్లమ్. అంటే ఇక్కడ దిస్ గైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎలా చేస్తే వస్తుంది ఏందనేసి మొత్తం మనకు కనిపిస్తుంది అన్నట్టు. పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది. సో దీని పీడిఎఫ్ ని ఓపెన్ చేద్దాం. ఈ పీడిఎఫ్ లో మొత్తం చూపిస్తుంది అన్నట్టు
ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేసి ప్రతిదీ ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రాపర్గా చూసుకొని మీ ఫేస్బుక్ అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ విష్ లింక్ అకౌంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, నేను తర్వాత 1 వీక్ డీటెయిల్గా చూసుకొని కనెక్ట్ చేసుకుంటా. సో ఇలా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా లింక్ అని ఎవరైనా కామెంట్ చేస్తే మనం వాళ్ళకు డైరెక్ట్గా లింక్ వెళ్తుంది అనమాట. ఏ లింక్ వెళ్తుంది, మనం ఇందాక ఒక పోస్ట్ లింక్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పోస్ట్ లింక్ డైరెక్ట్గా వెళ్తున్నట్టు వాళ్ళకు. సో లింక్ అని కామెంట్ చేసిన, లింక్ అని మెసేజ్ చేసిన ఆటోమేటిక్గా వాళ్ళకు లింక్ అయితే వెళ్తున్నట్టు. ఈ విష్ లింక్ వాళ్ళే మనకు ఆ ఫ్యూచర్ని అయితే ఎనేబుల్ చేస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకు 2000 ఫాలోవర్స్ ఉంటేనే ఇవన్నీ ఫ్యూచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ బ్రాండ్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీషోనే కాకుండా ఇంకా చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఆ లింక్స్ని షేర్ చేస్తూ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి గమనించినట్లయితే నేను ఈ రీల్లో ఏం మెన్షన్ చేశాను, ఒక ప్రోడక్ట్ గురించి మెన్షన్ చేశారు. అక్కడ నా ఫేస్ కనిపిస్తుందా, లేదు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో ప్లే అవుతుంది, నేను వాయిస్ ఓవర్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంతే. సింపుల్గా ఇలానే అవుతుంది అనమాట. ఈ వీడియో ఎక్కడ నుంచి తీసుకున్నా అంటే నేను వేరే ప్లాట్ఫామ్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. మీకు మీషోలో కూడా ఇలాంటి వీడియోస్ అయితే ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీషో ఓపెన్ చేసి మీషో అయితే ఓపెన్ చేశాను, సేమ్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. కిందికి స్క్రాల్ ఆన్ చేద్దాం. కిందికి స్క్రాల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వీడియోస్ అయితే కనిపిస్తున్నాయా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఈ వీడియోస్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కనిపిస్తుంది. సో ఇది వీడియో, సెకండ్ వీడియో ఓపెన్ చేద్దాం. ఇది ఒకసారి ప్లే చేద్దాం. ఈ వీడియో అనేది అంత పర్టికులర్ లేదు, చిన్నగానే ఉంది, చూసుకోవచ్చు. లైక్ 10 సెకండ్స్ అలా ఉంది వీడియో. ఇంకో వీడియో చూసుకున్నట్టయితే మనకి ఇంకో వీడియోలో వచ్చేసరికి ఇలా అన్బాక్సింగ్ కూడా మెన్షన్ చేశారు. అన్బాక్సింగ్ తో పాటు ఇలా ప్రోడక్ట్ గురించి డీటెయిల్ గా చూపిస్తున్నారు అన్నట్టు. సో ఈ వీడియోని మీరు చూస్ చేసుకోండి, ఇలాంటి వీడియోని. లేదు ఇక్కడ కూడా మంచిగా లేదు అనుకుంటే మీరు సింపుల్ గా ఇదే ప్రోడక్ట్ గురించి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకొని, సో దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సింపుల్ అదే ప్రాసెస్ అనమాట. అండ్ నేను ఇంకా చూపిస్తాను మీకు. సో చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది అనుకోండి, నైట్ లైట్స్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కిందకి స్క్రాల్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు వీడియోస్ ఉన్నాయా, చూడొచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6. ఈ 6లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్గా సెట్ అయింది అనుకోండి, దాన్ని మీరు వీడియో క్రియేట్ చేసి సింపుల్గా అప్లోడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొఫైల్ ఉందని చెప్పా కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే అనమాట వాళ్ళ ప్రొఫైల్. సో వీళ్ళు కూడా జస్ట్ వాళ్ళ వీడియోస్ చూపించకుండా, అంటే వాళ్ళ ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తున్నారు. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రోడక్ట్ని అన్బాక్స్ చేస్తారు ఈ విధంగా. అండ్ ఆటోమేటిక్గా వాళ్ళు బై చేస్తారు, బై చేసి చూపిస్తారు. బట్ మీరు బై చేయండి అని చెప్పట్లేదు, మీరు జస్ట్ అలా చేసుకోండి, అయిపోద్ది అనమాట. వీడియోస్ని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ మీకు ఫర్దర్గా ఇంకా ఎక్కువ సేల్స్ మీకు జనరేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు విష్ లింక్ వాళ్ళే మీకు ప్రొడక్ట్స్ అయితే పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా సేల్స్ జనరేట్ చేస్తారు, బాగా వస్తున్నాయి అంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళే మీకు విష్ లింక్ వాళ్ళే మీకు ప్రొడక్ట్స్ అయితే ఇస్తారు అన్నట్టు. అది ఫర్దర్గా ఇస్తారు. సో మీకు ఎక్కువ సేల్స్ వస్తాయి. వీళ్ళకి కూడా అలానే ఇస్తున్నారు అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అయితే. సో డైరెక్ట్గా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఆ ప్రొడక్ట్ని జస్ట్ అన్బాక్స్ చేసి ఇంట్లో చూపిస్తున్నారు. ఇలా ఫేస్ చూపించకుండా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. 3 lakhs, 1 lakh, సో 1 million, 600K, 2.4 million, 4.4 million, ఇలా చాలా వ్యూస్ కూడా చాలా ఎక్కువనే వస్తున్నాయి. ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. సో మీరు ఒకసారి ఈ ప్రొఫైల్కి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా అలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈజీగా ఫాలోవర్స్ని గెయిన్ చేస్తారు, ఇన్కమ్ని కూడా మీరు ఏం చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేసుకున్న అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే విష్ లింక్ ఆప్షన్లోకి వెళ్ళండి. హోమ్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ప్రొఫైల్లో అయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో నేను ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రాల్ ఆన్ చేస్తే మనకు యూట్యూబ్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో యూట్యూబ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసరికి యాడ్ అకౌంట్ డీటెయిల్స్ ఉందా, దాన్ని మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్లో ఎలా అయితే నేమ్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ నేమ్ అంటే ఉండేలా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాన్ కార్డ్ లేదనుకుంటే మీ ఫాదర్ అయినా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ ఫాదర్ పాన్ కార్డ్ ఇవి రెండు ఇచ్చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అయితే వచ్చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆర్డర్ చేసిన తర్వాత రిటర్న్ పీరియడ్ అయితే కంప్లీట్ అవ్వాలి. రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఎర్నింగ్ అయితే వస్తుంది. సో ఈ రోజు స్టార్ట్ చేసి నాకు ఈ రోజు ఎర్నింగ్ రావాలంటే రాదు. ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ చేస్తాను అనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ రిటర్న్ పీరియడ్ కూడా కంప్లీట్ అవ్వాలి, వాళ్ళకి డెలివరీ అవ్వాలి, వాళ్ళ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీకు ఇక్కడ నుంచి కన్ఫర్మ్ అవుతాయి. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఐ మీన్ డైరెక్ట్ గా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే అమౌంట్ అయితే పంపించవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో విష్ లింక్ అయితే బాగానే వర్క్ అవుతుంది. నేను కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశాను అన్నట్టు. సో నేను కూడా రీల్స్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకుంటా ఇప్పుడు. సో ఒకటే పోస్ట్ చేశాను, చూసుకోవచ్చు. నాకు 217 రూపీస్ ఎర్నింగ్ అయితే వచ్చింది అన్నట్టు. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, ట్రై చేయాలనిపిస్తే. సో మీకు ఇంకా ఈ విష్ లింక్ గురించి డౌట్ ఉంటే ఇంకా డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో గైస్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా, విష్ లింక్ అనే ప్లాట్ఫామ్ లో మీషో, మింత్రా ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటిని మనం అఫ్లేట్ లింక్స్ క్రియేట్ చేసుకొని ఆ అఫ్లేట్ లింక్స్ ని షేర్ చేసి మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అయి ఉండి అందులో డీల్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ప్రొఫైల్స్ అయితే ఉంటాయి, వాళ్ళు కూడా మీషో, మింత్రా వీటి మీద రీల్స్ చేస్తూ, అంటే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే ప్రొడక్ట్స్ మీద రీల్స్ చేస్తూ వాళ్ళు అఫ్లేట్ లింక్స్ ఇస్తూ అమౌంట్ అయితే గట్టిగానే ఏం చేసుకుంటున్నారు. సో మీకు కూడా ఒక 2000 కంటే ఎబో ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, సింపుల్ గా దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఈజీగా రీల్స్ చేస్తూ
చేస్తూ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోండి. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్ ప్లాట్ఫామ్. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ సైనింగ్ ఆఫ్.